హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మా అమ్మగారు చేశారన్నమాట. ఈ కర్రీ చేసిన తర్వాత ఏం కర్రీ చేసావమ్మా అని అడిగితే ఫలానా కర్రీ అంటే ఏంటి ఆ పిచ్చికూర అని అన్నాను. బట్ చేసిన తర్వాత మటుకి అది ఒక్కసారి టేస్ట్ చూసాక టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అవేనండి బచ్చల కూర కాడలు ఉంటాయి కదండి, అవి పడేయకుండా అమ్మ కర్రీ చేసింది పచ్చిపప్పు వేసి. అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఈ కర్రీ తింటాం. మామూలు బచ్చల కూర అయితే ప్రిపేర్ చేసుకుంటారు, బట్ ఈ కాడల్ని సన్నగా తరిగి వాటిని క్లీన్ చేసుకొని సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిపప్పు నానబెట్టి వీటన్నిటిని వాటర్ వేసి ఉడికించిందండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించిందనమాట. బాగా అవి మెత్తగా అయ్యే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ లాంటిది కాదండి, పులుసు కూర అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే కర్రీలో కావాల్సినంత కొద్దిగంత చింతపండు నానబెట్టాను అనమాట ముందుగానే. బచ్చల కూర కాడలు అలాగే పప్పు ఉడికేలోపు ఈ చింతపండు కూడా నానిపోతుంది. ఇవైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సో నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు వీటిని తాలింపు వేసుకోవాలండి. కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ దీంట్లో ఎక్కువగా పట్టదండి, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ని సన్నగా తరిగిన ఆనియన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. అయితే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మరీ కారం ఉన్నాయి అయితే ఒకటి వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు చిట్పడలాడేలాగా కరివేపాకు వేసుకుంటున్నాను. కర్రీ వండేటప్పుడు ఏమనిపించదండి, నాకైతే తినాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ కర్రీ టేస్ట్ ఒక్కసారి కొద్దిగా వేసుకొని చూశాను. బట్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అమ్మ చేసిన కర్రీ అన్నమాట ఇది. చాలా నచ్చింది నాకైతే. ఇందులో ఒక్క టొమాటో మాత్రమే వేసుకుంటున్నానండి. టొమాటోస్ ఎక్కువ వేయకూడదట, ఒక్కటి చాలు. పెద్ద టొమాటో అయితే హాఫ్ టొమాటో సరిపోతుంది. ఇవి కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బచ్చల కూర కాడలు అలాగే పచ్చిపప్పు ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాలండి. ఇందులో అలాగే కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, ధనియాల పొడి, అలాగే కారం. నేను కారం చాలా తక్కువ వేసానండి, మాది బాగా మంటుండే కారం అనమాట. సో కొంచెం కారం తక్కువగా ఉండాలని చెప్పేసి కారం తగ్గించేసాను. ఇది బాగా నూనెలో మగ్గిన తర్వాత దీన్ని అయితే కనీసం ఒక 10 మినిట్స్ అలా ఉంచాలండి. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. స్టార్టింగ్లో అయితే వేయద్దు, నేను మధ్యలోనే వేసాను. ఇది అమ్మ ఇలా వేసింది, బట్ నేనైతే స్టార్టింగ్లోనే వేసేదాన్ని. బట్ ఆవిడ రెసిపీ అనమాట ఇది, నాదైతే కాదు. ఇది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత కనీసం మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పులుసు మెత్తగా చేసుకొని పులుసులాగా ఇందులో కొద్దిగా వేసుకోవాలి. మనకు కావాల్సినంత పులుసు మట్టుకే వేసుకోవాలి. పులుపు ఒక్కసారి చెక్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని, కావాలి సరిపోలేదు పులుపు అనుకుంటే కొద్దిగా వేసుకోండి, లేకపోతే పుల్లగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, బ్యాలెన్స్ సరిపోతుంది. కారానికి పులుపుకి సరిపోను ఉప్పు కూడా ఉండేలాగా చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి, ముందుగా అయితే తగ్గించి వేసుకోండి. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పులుసు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కా ఏదైనా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ అయితే అనమాట చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదండి ఇవాళ రెసిపీ బచ్చల కూర కాడలు అలాగే పచ్చిపప్పు కర్రీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.